హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ముందుగా మిత్రులందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కర్మ శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆరోగ్యాలతో నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇంతకు ముందుకు మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు సీజేగా ఉన్నారు? అలోక్ ఆరాధ్య ఉన్నాడు కదా. ఈ యొక్క అలోక్ ఆరాధ్య వచ్చేసి మనకు ఇటీవల ఎక్కడికి మనకు బదిలీ చేయబడ్డారంటే మనకు ముంబై ఉంది కదా, ఈ యొక్క బాంబే హైకోర్టుకి అయితే బదిలీ చేయడం జరిగింది. అతని యొక్క స్థానంలో ఇప్పుడు కొత్తగా హైకోర్టు సీజే ఎవరు వచ్చారంటే సుజయ్ పాల్ అయితే రావడం జరిగిందన్నమాట. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నది ఎవరు? అలోక్ ఆరాధ్య. అతను ఏ యొక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు హైకోర్టుగా అంటే బదిలీ చేయబడ్డాడంటే బాంబే హైకోర్టుకి అయితే బదిలీ చేయబడడం జరిగిందన్నమాట. అయితే ఈ సీజేల బదిలీకి ఎవరు? సుప్రీం కొలీజియం అయితే సిఫార్సు చేసింది. ఆ విధంగా సిఫార్సు మేరకు ఈ అలోక్ ఆరాధ్య బాంబేకి వెళ్ళిపోయాడు. అతని స్థానంలో వచ్చేసి సుజయ్ పాల్ అయితే నియమితుడు అయ్యాడనమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ విరమణ వయసు పెంపు సరికాదు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అయితే ఇటీవల వార్తలు వస్తున్నాయి కదా, మనకు ఈ యొక్క విరమణ ఉద్యోగులు ఉంటారు కదా, ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు వచ్చేసి మనకు 61 నుంచి 63 సంవత్సరాలకు పెంచుతుంది ప్రభుత్వం యోచన ఉన్నట్లు. అయితే ఇది వరకు కింద ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మనకు 58 సంవత్సరాలు ఉంటే దానిని 61 సంవత్సరాలకైతే పెంచిన విషయం తెలిసిందిగా. అయితే ఇప్పుడు ఈ వయసును మరింకా 2 ఏళ్ల పాటు పొడిగించాలనే యోచనలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు నిర్ణయం తీసుకోబోతుందనే ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది. అయితే దీని మీద ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎటువంటి స్పందించలేదు. ఎందుకంటే చేస్తున్నామని చెప్పలేదు, చేయడం లేదని కూడా చెప్పలేదు, స్థిరంగా అయితే ఉండడం జరిగింది. అది ఈ యొక్క ఉద్యోగుల పదవి విరమణ వయసును 63 సంవత్సరాలు కానీ ఒకవేళ పెంచితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని, దీనివల్ల ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కూడా వాటిల్తోని కృష్ణ అయితే మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయసును పెంచనున్నట్లు గత 3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి కదా, మరి ప్రభుత్వం ఎందుకు ఖండించట్లేదు, మేమేం చేయడం లేదని ఆయన అయితే పేర్కొన్నాడు. అయితే ఈ వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీఎస్సీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ వివరణ అనేది ఇవ్వాలి. అంటే మేము చేయడం లేదు, అవి ఫేక్ వార్తలు అని చెప్పాలి, లేదా చేస్తున్నామన్న ఏదో ఒకటి క్లారిటీ అయితే ఇవ్వాలని అయితే డిమాండ్ చేశారు. లేకుంటే మాత్రం నిరుద్యోగులతో పాటు విద్యార్థుల పెద్ద ఎత్తున ఉద్యమించి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల కీలక పాత్ర పోషించారని, జాబ్ క్యాలెండర్ కోసం వారు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని కూడా తెలిపారన్నమాట. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లకుండా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని కోరారు అతను. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 15వ తేదీ నాటి యూజీసీ నెట్ వాయిదా అంటూ రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ రోజున 15వ తారీఖున జరగాల్సినటువంటి ఈ యొక్క యూజీసెట్ పరీక్ష ఉంటుంది కదా, ఈ యొక్క యూజీసీ నెట్ వాయిదా అయితే పడిందన్నట్లు. సంక్రాంతి కారణంగా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో, అంటే చాలామంది ఊళ్ళలోకి వెళ్ళారు, చాలామంది చదవలేకపోయారు కదా, సో దానివల్ల విజ్ఞప్తులు అయితే చేయడం జరిగింది ఈ రోజు వాయిదా వేయడం అని. సో ఈ యొక్క 15న ఈ రోజున ఈ యొక్క పరీక్షను అయితే వాయిదా వేయాలని నిర్ణయించామని జాతీయ పరీక్షల సంస్థ అయినటువంటి ఎన్టీఏ సోమవారం నాడు వెల్లడించింది అన్నట్లు. అయితే పిహెచ్డిలో ప్రవేశాలతో పాటు జూనియర్ పరిశుద్ధిగా ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి అర్హత కోసం ఈ నెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అయితే 85 సబ్జెక్టుల పరీక్షలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. దానికోసం ఏమైంది, ఇప్పుడు ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా వాయిదా వేయాలని కోరంగా వాయిదా అయితే వేయడం జరిగిందన్నమాట వాళ్ళు. అయితే ఈ సంక్రాంతి కారణంగా 15 జరగాల్సిన పరీక్షలు ఏంటి అయితే వేసింది. అయితే ఈ నెల 21న ఉదయం 21న ఉదయం అలాగే 27న మధ్యాహ్నం సెషన్లో అయితే పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తాజ్మహల్లో తెలంగాణ ఆనవాళ్ళు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అయితే మనం చూసుకుంటే ప్రపంచ వింతల్లో ఒకటైనటువంటి అద్భుతమైన కట్టడం ఏంటి? తాజ్మహల్ కదా. సో ఈ యొక్క నిర్మాణానికి తెలంగాణ రాళ్లను వాడినట్లు నిపుణులు అయితే గుర్తించారు. చాలా గ్రేట్ కదా, మన తెలంగాణ నుంచి కూడా తాజ్మహల్లో ఒక వస్తువు అని చేరింది, అది కూడా రాళ్ళు అన్నమాట. ఈ యొక్క కాలిఫోర్నియాలోని జిమోలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రరీయన్ అయిన డెర్ల్మ్ అలాగే రీసెర్చ్ లైబ్రరియన్ ఈ యొక్క రోజర్స్ డైరెక్టర్ వెల్డన్ 5 ఏళ్ల పాటు ఈ యొక్క తాజ్మహల్ నిర్మాణంపై అధ్యయనం చేశారు. అయితే ఈ యొక్క నిర్మాణంలో వివిధ దేశాల్లో వజ్రాలు అలాగే వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికలు, పచ్చలు వంటి ప్రత్యేక వస్తువులతో పాటు మన తెలంగాణలోని దేవరకొండ అలాగే మహబూబ్ నగర్ నుంచి కూడా తీసుకెళ్లిన రాళ్లను వాడినట్టు గుర్తించారు. ఇక్కడ దేవరకొండ మరియు మహబూబ్ నగర్ నుంచి కూడా ఈ రాళ్లను తీసుకువెళ్ళి తాజ్మహల్లో వాడారంట మన తెలంగాణ రాష్ట్రం నుండి. సో ఈ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పలుగు ఈ యొక్క రాళ్ళు విరివిరిగా కనిపిస్తాయి. అందులో కొన్ని క్రిస్టల్ లక్షణాలు కలిగి ఉంటాయి అన్నట్లు. అయితే వాటిని క్రిస్టల్
క్వార్ట్జ్గా పేర్కొంటారు. అయితే విలువైన స్ఫటికంగా పరిగణించే వీటిని కూడా నగిష్యాల్లో కూడా వినియోగిస్తారు. అయితే వీటిని తాజ్మహల్ నిర్మాణాన్ని కూడా వినియోగించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా నుండి మనకు దేవరకొండ, మహబూబ్ నగర్ నుంచి అయితే ఈ రాళ్లను వాడడం జరిగింది మనకు తాజ్మహల్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ పసుపు బోర్డు ప్రారంభం అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. అయితే ఈ యొక్క నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును కేంద్ర మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ ఈ యొక్క ఢిల్లీ నుంచి వర్చువల్గా అయితే ప్రారంభించారన్నట్లు. అయితే ఈ యొక్క పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్లో సభలో ప్రధాని మోడీ అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. అయితే అది ఇప్పుడు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అలాగే తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు కూడా చేయనున్నట్లు సోమవారం నాడు కూడా ప్రకటించింది అన్నట్లు. అయితే దానికి చైర్మన్గా ఎవరు భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని భాజపా నాయకుడు అయినటువంటి పల్లె గంగారెడ్డిని అయితే నియమించింది అన్నట్టు ఈ పసుపు బోర్డుకు చైర్మన్గా అన్నమాట. సో ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు? ఎంపీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. అయితే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు మనకు? ఏ దేశ అధ్యక్షుడు అంటే ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రభోవో సుబియాంతో అయితే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పలు మీడియా వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. అయితే 73 ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంతో ఈ యొక్క 2024 అక్టోబర్లో ఇండోనేషియా అధ్యక్షుడిగా అయితే బాధ్యతలు స్వీకరించారన్నమాట అతను. ఈ పర్యటనలో ఆయన ఇరు దేశాల సంబంధాలపై ప్రధాని మోడీతో చర్చలు కూడా జరిపే అవకాశం కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అయితే ఇది 2024 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ముఖ్య అతిథిగా అయితే వచ్చారు కదా. ఇప్పుడైతే ఈ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా అధికారంగా అయితే ప్రకటించలేదు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నాగ్ మార్క్ 2 క్షిపణి పరీక్ష విజయవంతం అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి ఈ నాగ్ మార్క్ 2 పరీక్షను మన భారత్ విజయవంతంగా అయితే పూర్తి చేసింది. ఇది ఎక్కడ? రాజస్థాన్లోని పోఖ్రాన్ ఇందుకు వేదిక అయిందన్నట్టు ఇది ప్రయోగించడానికి. ఇది 3వ తరం ఫైర్ అండ్ ఫోర్గేట్ క్షిపణి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది అన్నట్లు. ఇది మొత్తం ఎన్నిసార్లు? 3 సార్లు ఇది విజయవంతంగా లక్ష్యాన్ని తాకిందని అధికారులు అయితే తెలిపారు. అయితే ఈ యొక్క క్షిపణి కనిష్ట మరియు గరిష్ట పరిధి నిర్ధారణ అయిందని కూడా వివరించారు. ఈ యొక్క నాగ్ క్షిపణికి సంబంధించినటువంటి క్యారియర్ వెర్షన్ 2ని కూడా పరీక్షించనున్నట్లు తెలిపారు. అయితే ఈ పరీక్షలతో నాగ్ ఆయుధ వ్యవస్థ మొత్తం భారత సైన్యంలో ప్రవేశించేందుకు సిద్ధమైంది అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అధికార ప్రకటనలో కూడా పేర్కొందన్నట్లు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిడబ్ల్యూసి చైర్మన్గా ఎంకే సిన్హా నియామకం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క కేంద్ర జల సంఘం అయినటువంటి సిడబ్ల్యూసి చైర్మన్గా ముఖేష్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. అయితే ఈ ఎంకే సిన్హా ప్రస్తుతం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ యొక్క జిఆర్ఎంబి చైర్మన్గా అయితే విధులు నిర్వహిస్తున్నారు అనమాట. ఇప్పుడు సిడబ్ల్యూసి చైర్మన్గా అయితే నియామకం అయ్యారు ఎవరు? ఎంకే సిన్హా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జెడ్ మొర్హా సొరంగం ప్రారంభం అంటూ రావడం అయితే జరిగింది. దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ యొక్క జెడ్ మొర్హా సొరంగం మార్గాన్ని ప్రధాని మోడీ అయితే సోమవారం నాడు మన జాతికి అంకితం అయితే చేశారన్నమాట. దీనికోసం ఎన్ని కోట్లు? 2700 కోట్ల వ్యయంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఈ యొక్క సొరంగం ఉంటుంది. ఈ సొరంగంలోకి వెళ్ళిన ప్రధాని ప్రాజెక్ట్ అధికారులతో కూడా ముచ్చటించారు. అయితే మధ్య కాశ్మీర్లోని ఇది ఇక్కడ గండేర్బల్ జిల్లాలో గగన్గిర్ సోనామార్గ్ మధ్య ఎన్ని కిలోమీటర్లు అంటే 6.5 కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి. ఇటీవల సోనామార్గ్ ఉంది కదా, అది ఎన్ని కిలోమీటర్లు అంటే 6.5 కిలోమీటర్లు. ఇక్కడ మనకు పొడవైన ఈ 2 దిశల సొరంగం అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి, అంటే ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఇట్లా వచ్చినప్పుడు మనం పైనుండి పోతే బాంబులు వేస్తారు, కాల్స్తారు, లేకపోతే ఏమైనా ప్రమాదం ఉన్నప్పుడు ఇలా సొరంగం నుంచి తప్పించుకోవడానికి లేదా అందులో దాక్కోవడానికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అత్యవసర పరిస్థితులు తప్పించుకోవడానికి అయితే నిర్మించడం జరిగింది. 7.5 మీటర్ల సమాంతర మార్గం కూడా కలిగి ఉంది. సముద్ర మట్టానికి ఎంత 8650 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ యొక్క సొరంగ మార్గం గగన్గిర్ నుంచి సోనామార్గ్ వరకు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా నిర్మితమైంది. అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటం నిత్యకృత్యం వాటిని తప్పించుకునేందుకు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారని, సోనామార్గ్కు ఏడాది పొడవునా రాకపోకలు సాగించడానికి అనుకూలత ఏర్పడిన కారణంగా పర్యాటకం కూడా పుంజుకునే అవకాశం ఉందని తెలిపారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రేపు నేవీలోకి 3 యుద్ధ నౌకలు అంటూ రావడం జరిగింది. ప్రధాని చేతుల మధ్యగా అయితే ఈ కార్యక్రమం జరగనుంది. అధునాతన యుద్ధ నౌకలు ఈ యొక్క ఐఎన్ఎస్ సూరత్, అలాగే ఐఎన్ఎస్ నీలగిరి, జలంతర్గామి ఐఎన్ఎస్
వాక్షీర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం జాతికైతే అంకితం చేయనున్నారనమాట ఈరోజు. అయితే ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ముంబైలో జరుగుతుంది. అయితే ఈ యుద్ధ నౌకల రాకతో నేవీ బలం పెరుగుతుందని, అలాగే ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో కూడా అగ్రగామి కావాలన్న లక్ష్య సాధన దిశగా మన భారత్ ఇది పెద్ద ముందడుగు అవుతుందని కూడా అధికార ప్రకటన అయితే పేర్కొంది. అయితే ఈ యొక్క ఐఎన్ఎస్ సూరత్ ఈ యొక్క P-15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయిడ్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తున్న 4వ యుద్ధ నౌక కూడా ఉంది అన్నట్టు. ప్రపంచంలోనే భారీ అత్యాధునిక డిస్ట్రాయిడ్ యుద్ధ నౌకలో ఇది ఒకటి. ఇందులో స్వదేశీ వాటా 75% ఉండగా ఈ యుద్ధ నౌకలో అధునాత ఆయుధ సెన్సర్ వ్యవస్థలు ఉన్నాయన్నట్లు. ఈ యొక్క నెట్వర్క్ అలాగే సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం. ఐఎన్ఎస్ నీలగిరి P-17A స్టైల్లీ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధ నౌక. శత్రువును మార్చే స్టైల్ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారన్నమాట. ఐఎన్ఎస్ వాక్షీర్ P-75 కింద రూపొందిస్తున్న 6వ చివరి జలంతర్గామి ఫ్రాన్స్కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అయితే అభివృద్ధి చేశారన్నట్లు. సో ఈ రోజు మనకు నేవీలోకి 3 యుద్ధ నౌకలను అయితే విడుదల చేయబోతున్నారు అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే క్యాసినో బిల్లుకు థాయిలాండ్ ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది. మరి ఒక క్యాసినో గ్యాంబ్లింగ్ కు సంబంధించినటువంటి ప్రతిపాదిత బిల్లుకు థాయిలాండ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది అమల్లోకి వస్తే థీమ్ వాటర్ పార్కులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటి పర్యాటక కాంప్లెక్స్లో ఈ యొక్క క్యాసినో ఏర్పాటుకు అనుమతి ఉంటుందని, దీనికి సంబంధించిన బిల్లు వివాదాస్పదమైనప్పటికీ కూడా పర్యాటకానికి మరింత ఊతం ఇవ్వడంతో పాటు ఉద్యోగుల కల్పన కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు థాయ్ ప్రభుత్వం అయితే వెల్లడించింది అన్నట్లు. అయితే మరి థాయిలాండ్లో ప్రభుత్వం నిర్వహించే ఈ యొక్క గుర్రపు పందాలకు అనుమతి కూడా ఉంది. అయితే కానీ అక్రమ బెట్టింగ్ మాత్రం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కొనసాగుతుంది అక్కడ. ఇటువంటి అక్రమ జూదం సమస్యను పరిష్కరించడంతో పాటు ఆదాయాన్ని పెంచడం, దేశంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాలతో తాజా నిర్ణయం అయితే తీసుకున్నామని అక్కడ ప్రధానమంత్రి పెంటో గటర్న్ పేర్కొన్నారు. ప్రతిపాదిత బిల్లు ప్రకారం 20 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి క్యాసినోలోకి అనుమతి ఉండదు. అంటే 20 ఏళ్ల ముందు ఉంటారు, 20 ఏళ్ల వయసు కన్నా చిన్న వారికి అనుమతి ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 150 వసంతాల IMD అంటూ రావడం జరిగింది. మన భారత వాతావరణ విభాగం అయినటువంటి IMD 150 వసంతాలు పూర్తి చేసుకుని ఉంది. అయితే చిన్న స్థాయిలో ఈ యొక్క వర్షమానిని ఏర్పాటుతో మొదలైనటువంటి వాతావరణ శాఖ ప్రస్థానం నేడు వాతావరణ సమస్యల రంగంలో ప్రపంచానికి నేతృత్వం వహించే స్థాయికి అయితే ఎదిగిందన్నమాట. బ్రిటిష్ కాలంలో 1864లో సంభవించిన భయంకర తుఫాను అనంతరం 1866, 1871 సంవత్సరాల్లో ఈ యొక్క ఋతుపవనాల వైఫల్యం కారణంగా సంభవించిన తీవ్ర వర్ష ప్రభావ పరిస్థితులను వాతావరణ శాఖ ఆవిర్భావానికి బాటలు అయితే వేసాయని చెప్పుకోవచ్చు మనము. అయితే మరి మొట్టమొదటిసారిగా 1875 జనవరి 15న అవిభక్త భారతదేశంలో అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్, శ్రీలంక, నేపాల్ ఈ యొక్క వాతావరణ విభాగం 77 వర్షమానిలను ఏర్పాటు చేసిందన్నట్లు. వీటి నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా HF బ్లాన్ఫోర్డ్ అనే బ్రిటిష్ అధికారిక తొలిసారిగా ఈ యొక్క దేశ వర్షపాత పటాన్ని రూపొందించింది. దానికి ఖ్యాతి కూడా గడించారన్నమాట అప్పట్లో. అయితే ఈ యొక్క ఆయా భారత మరియు ప్రభుత్వానికి వాతావరణ పరిస్థితులను అవగాహన చేసే తొలి వాతావరణ సమాచార అధికారి రిపోర్టర్గా పనిచేశారు. అయితే IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర కూడా తెలిపారన్నమాట. ఇందులో 150 వసంతాలు అవుతుంది అన్నట్టు ఇప్పటికీ. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. ఈ యొక్క న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసినటువంటి న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్టులో ఈ 2025లో మొత్తం 52 ప్రదేశాలు అయితే ఉండగా మన భారతదేశంలోని అస్సాం రాష్ట్రం 4వ స్థానంలో అయితే నిలవడం జరిగింది అన్నట్టు. అయితే అస్సాంలో సందర్శించదగిన ప్రదేశాలు ఏమిటి అంటే అహోం రాజవంశానికి చెందినటువంటి అంటే 700 సంవత్సరాల పురాతన అయినటువంటి శ్మశాన వాటికలు ఉంటాయి కదా, చరేడియో మోయిడమ్స్ యునెస్కో ప్రపంచ వారసత్వాల జాబితాలో అయితే ఉన్నది, చేరింది మొన్న రీసెంట్గా. అయితే వాటిని పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అని కూడా పిలుస్తారు. అయితే 51 శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి కామాఖ్య ఆలయం కూడా ఇక్కడ అస్సాంలోనే గలదు. అలాగే గౌహతిలో ఉన్న ఈ ఆలయం అమ్మవారి విగ్రహానికి బదులుగా శ్రీ జనేంద్రియ ఆకారంలో ఉన్న సహజ రాయిని పూజిస్తారన్నట్టు. అక్కడ ఒక కొమ్ము ఖడ్గ మృగాలకు నీలమైన కజిరంగా నేషనల్ పార్కు, ప్రపంచ ప్రఖ్యాతి తేయాకు తోటలు సందర్శించదగిన ఇక్కడ మంచి రుచిని కూడా కలిగిస్తాయి. అయితే సందర్శించదగిన 52 ప్రదేశాల్లో కొన్ని మనం చూస్తే జెన్ అసిస్టెంట్ అనేది ఇక్కడ ఇంగ్లాండ్లో ఉందన్నమాట. గల్ పగోస్ దీవులు ఇవి ఇక్కడ ఈక్వెడార్లో ఉన్నాయి. న్యూయార్క్ సిటీ మ్యూజియం వచ్చేసి USAలో ఉంది. అస్సాంలో భారతదేశం కదా ఉంది. వైట్ లోటస్ థాయిలాండ్లో ఉంది. గ్రీన్లాండ్ ఎన్ ప్రొఫెస్టన్ ఇది ఫ్రాన్స్లో ఉంది. సన్ వ్యాలీ ఇడాహో ఇది అమెరికాలో కలదు. లుంబిని నేపాల్లో కూడా, సిడ్నీ ఆస్ట్రేలియా కలదు అనమాట.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రోబోల పరుగులు అంటూ రావడం జరిగింది. పలు రంగాల్లో భిన్న అవసరాలకు రోబోలను వాడుతున్నారు మనలు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలో 42 లక్షలకు పైగా రోబోలు సేవలు అయితే అందిస్తున్నాయన్నమాట. ఈ 2023లోనే విశ్వవ్యాప్తంగా ఎంత 5.41 లక్షల రోబోలను కొత్తగా ఆయా కర్మాగారాల్లో విధులు వినియోగించారు. ఇందులో అత్యధికంగా ఇక్కడ చైనా వాటా 2.76 లక్షలు ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న దేశాలు 2023లో అవి కొలువు తీరిపిన పరిశ్రమకు రోబోలు అన్నమాట. మనం ఒకసారి చూద్దాం అవి ఏమిటో. జపాన్లో 46 గాను, అమెరికాలో 37.6 గాను, దక్షిణ కొరియాలో 31.4 గాను, జర్మనీలో 28.4 గాను, ఇటలీలో 10.4 గాను, ఇండియా వచ్చేసి 8.5 గాను గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్లో 6.4 గాను, మెక్సికోలో 5.8 గాను, స్పెయిన్లో 5.1 గాను, తుర్కియాలో 4.4 గాను అయితే ఉండడం జరిగింది. వరల్డ్ రోబోటిక్స్ నివేదిక ప్రకారం 2024 ప్రకారం ఇవి వాటి యొక్క శాతాలు అన్నమాట. ఆయా దేశాలు వాటి రోబోల యొక్క అవసరాలు తీర్చుకుంటున్నాయన్నమాట ఇన్ని శాతాల్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న రమేష్ కార్తిక్ నాయక్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని మన తెలుగు భాష నుంచి ఎవరు రమేష్ కార్తిక్ నాయక్ అయితే అందుకున్నారన్నమాట. ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ భువనేశ్వర్లోని ఉత్కల్ విశ్వవిద్యాలయం వేదికగా ఈ యొక్క యువ పురస్కారాలను అకాడమీ అధ్యక్షుడైనటువంటి మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా విజేతలకు అందజేసింది అన్నట్టు. అయితే తెలుగు భాష నుంచి మనకు ఎవరు రమేష్ కార్తిక్ నాయక్ తన తొలి కథ సంపుటి ఏది డావ్లో గోర్ బంజారా కథల పుస్తకానికి ఈ అవార్డు అయితే అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి గిరిజన పిన్న వయస్సుడుగా మన రమేష్ అయితే చరిత్ర సృష్టించారు. గుర్తుపెట్టుకోండి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంలో మనకు తొలి గిరిజన పిన్న వయస్సుడుగా అందుకున్నది రమేష్ కార్తిక్ నాయక్ మన తొలి భాషలో అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రోప్స్ బిలియనీర్ల జాబితా 2025 అంటూ రావడం జరిగింది. ఈ యొక్క ప్రోప్స్ బిలియనీర్ జాబితాలో $420 బిలియన్ పైగా సంపాదనతో టెస్లా అధినేత అయినటువంటి ఎలాన్ మాస్క్ ప్రపంచ కుబేరుడిగా అయితే మొదటి స్థానంలో నిలిచారు అతను. మరి రెండో స్థానంలో ఎవరంటే జెఫ్ బెజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడు అనమాట, ఎగ్జిక్యూటివ్ చైర్మన్. మరి మూడో స్థానం లారీ ఎలిసన్ ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు ఇతను. నాలుగో స్థానంలో నిలిచింది మార్క్ జుకర్బర్గ్ మెటా వ్యవస్థాపకుడు. ఐదవ స్థానంలో బెర్నాల్డ్ అర్నాల్డ్ LVMH CEO చైర్మన్ అన్నమాట. ఆరో స్థానంలో లారీ ఫేజ్ గూగుల్ మాజీ CEO. ఏడో స్థానంలో సెర్గీ బ్రిన్ ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకుడు బోర్డు సభ్యుడు ఇతను. ఎనిమిదవ స్థానంలో వారెన్ బఫెట్ బెర్క్షైర్ అత్వే చైర్మన్ అన్నమాట. తొమ్మిదవ స్థానంలో చూస్తే స్టీవ్ బామెర్ మైక్రోసాఫ్ట్ మాజీ CEO ఇతను. 10వ స్థానంలో నిలిచింది ఎవరు జెన్సన్ హువాంగ్ ఎన్విడియా సహా వ్యవస్థాపకుడు CEO. మొదటి స్థానంలో నిలిచింది మనకి ఎవరు అన్నట్టు అమెజాన్ మనకు మొదటి స్థానం తీసుకుంది ఎలాన్ మాస్క్, టెస్లా అధినేత అయినటువంటి ఎలాన్ మాస్క్ అయితే ప్రపంచ కుబేరుడిగా మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఈ 2025 సంవత్సరం గాను. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేరిస్తే ₹25,000 అంటూ రావడం అయితే జరిగింది. ఆసుపత్రిలో చేరిస్తే 25,000 ఏంటి అని మనం అనుకోవచ్చు. అయితే చాలామంది మానవత్వం మర్చిపోతున్నారు కదా. ఎవరైనా ఆపదలు ఉన్నా, ప్రమాదాలు ఉన్నా, యాక్సిడెంట్ అయినా కూడా వెళ్ళి మనకు హాస్పిటల్లో చేర్చాలి. కానీ అలా ఎవరు చేస్తున్నారు, భయాందోళనకు గురి అవుతున్నారు, నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారు ఉంటారు కదా, వారికి అయితే గోల్డెన్ అవర్ అంటే తొలి గంటలో యాక్సిడెంట్ అయిన తొలి గంటలో ఎవరైతే ఆసుపత్రికి చేరిస్తారో వారికైతే రివార్డ్ అయితే కేంద్రం అయితే పెంచనుంది, ఆల్రెడీ ఇస్తుంది. ఎంత అంటే 5,000 చొప్పున ఇస్తుంది అన్నమాట. ఒక గంట లోపు ఎవరైనా ప్రమాదాలు ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఆసుపత్రిలో చేస్తే వాళ్ళని ఉత్తమ పౌరులుగా గుర్తించి 5,000 ఇస్తుంది. అయితే దాన్ని ఇప్పుడు 25,000కు పెంచుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయితే చెప్పారన్నమాట. అయితే గాయపడ్డ గంటలో చికిత్స అందిస్తే మనకు బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రమాదం ఎక్కువ జరగదు కదా. సో అందుకనే అన్నమాట అందరూ ముందుకు రావాలి అని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అని అంటారు. కేసులు తదితర భయాలతో, ఎందుకంటే క్షేత్రఘాతులు ఎవరైనా వెళ్తే భయపడతారు కదా, ముందుకు వెళ్ళలేరు, నాకెందుకు లేరు వెనుకపోతారు కదా. సో ప్రభుత్వం అయితే ఏం చేసింది, ఇప్పటి వరకు అయితే ఉత్తమ పౌరులుగా ఎవరైనా యాక్సిడెంట్ అయినా ప్రమాదంలో ఉన్నా తొలి గంటల్లో ఎవరైతే ఆసుపత్రిలో చేస్తారో వాళ్ళకి 5,000 చొప్పున ఇస్తుంది ఉత్తమ పౌరులుగా గుర్తించి. అయితే దాన్ని ఇప్పుడు 25,000 అయితే పెంచనుంది అన్నట్టు ప్రభుత్వం. దీని ఎవరు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయితే తెలియజేశారు మనకు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.